హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని డ్రెస్సెస్ అయితే కనుక షేర్ చేయడానికి చాలా మంచి కలెక్షన్స్ని చాలా జాగ్రత్తగా వెతికి అయితే కనుక సెలెక్ట్ చేసుకుని నేను తీసుకొచ్చినటువంటి కలెక్షన్స్ని ఇవాళ మీకు షేర్ చేసేస్తానండి. వీటన్నిటిని తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. కోర్స్ మీరు గుర్తుపట్టే ఉంటారు, టైటిల్ మీద ఉంటుంది, నా తమ్లైన్ మీద కూడా ఫ్లిప్కార్ట్ లోగో ఉంటుంది కాబట్టి నేను పర్టికులర్గా దీని నుండి తీసుకొచ్చానని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నా రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్కి అయితే ఐడియా వచ్చేసే ఉంటుంది కదా. అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి. పేజ్లో గివ్ అవే నడుస్తుంది. తప్పకుండా కలెక్షన్స్ నచ్చుతాయి. ఏదైనా నచ్చి తీసుకోవాలని అనుకుంటే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో హ్యాపీగా తీసుకోవచ్చండి. సో మీ అందరికీ కూడా తెలుసు, ఫ్లిప్కార్ట్ ట్రస్టెడ్, జెన్యూన్ ఉంటుంది సర్వీస్, అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. ఇంతకన్నా నేను చెప్పాల్సిన అవసరమే లేదు. వన్ బై వన్గా అయితే కనుక కలెక్షన్స్ అనేది చూస్తూ ఇంకా మిగిలిన డీటెయిల్స్ అయితే కనుక మాట్లాడేసుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా డ్రెస్ డీటెయిల్స్ అండి. ఈ బ్యూటిఫుల్ 3-piece సెట్ అయితే కనుక ఇంతకుముందు మన వీడియోలో ఆల్రెడీ షేర్ చేశాను. ఇలా చాలా పెద్ద లెంత్ దుపట్టా అయితే కనుక వస్తుంది. షార్ట్ వీడియో కూడా రెడీ అయిందండి దీని మీద, నేను అది కూడా పెట్టేస్తాను. ఎడిటింగ్ ప్రాసెస్లో ఉందన్నమాట. సో నా ఎడిటర్ ఆల్రెడీ వెళ్ళిపోయింది, దాన్ని చేసి ఇచ్చేస్తే ఆల్రెడీ పెట్టేస్తాను. వాయిస్ ఓవర్ షార్ట్స్ వీడియోలలో ఇంకొక వాయిస్ వినపడుతుంది కదా, అది తనదే. సో ఒక్కొక్కసారి నాకు టైం ఉంటుంది, ఉండకపోతుంది. మరి ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైమ్స్, సో నేను కూడా చూస్తూ ఉంటాను కాబట్టి టైం అన్నిటికీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. సో కాబట్టి కొన్నిటికి తను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. యాక్చువల్గా తను ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఒక 4-5 months నుంచి స్టార్ట్ అయింది ఛానల్లో తను వాయిస్ రావడం అనేది. నేను ఎప్పుడు చెప్పలేదు యాక్చువల్. కొంతమంది అనుకుంటారు, స్టార్టింగ్లో అనుకునేవాళ్ళు ఈ వాయిస్ ఎవరిది అనేది కూడా. అప్పుడు కూడా తందే అనమాట. అప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళకి కొంచెం హెల్త్ బాగలేదు, మా ఇంట్లో పెద్దవాళ్ళ తరపున. అండ్ నాకు కూడా అటు హాస్పిటల్స్ అన్నీ బ్యాలెన్స్ చేయలేకపోయాను. ఆ టైంలో కూడా షార్ట్స్ వీడియోస్ ఇవ్వాలంటే తనకి చెప్పేసాను, ఇచ్చేసే ఈ వాయిస్ అని. అలా తీసుకున్నాను అనమాట. కానీ కొంతమంది తెలియక మీరు ఎవరిదో వాయిస్ పెట్టేసుకున్నారు, ఎవరిదో వాయిస్ మీరు తీసేసుకున్నారు అని స్లోగా స్టాండర్డ్గా ఉండి మెయింటైన్ చేయటం వల్ల అలవాటు అయిందిలేండి. ఇప్పుడు ఎవరు అడగట్లేదు. సో తనది కూడా అప్పుడప్పుడు కూడా వస్తూ ఉంటుంది. నా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా తనదే ఉంటుంది వాయిస్. అండ్ తను నా ఇన్స్టాగ్రామ్ రీల్స్ని ఎడిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అదే నేను యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి యాజ్ యూజువల్గా అదే వాయిస్ వెళ్తుంది. సో షార్ట్ వీడియో ఎడిటింగ్లోకి తన దగ్గరికి వెళ్ళింది, ఇన్స్టా పేజ్ కోసం మెయిన్గా. అదేదని మీకు ఇచ్చేస్తాను కాబట్టి నేను షార్ట్ వీడియో అయితే మీకు ట్యాగ్ చేస్తాను కదా. చాలా చెప్పేశానండి ఇవాళ, ఏంటంటే చాలా చెప్పేస్తున్నా మీకు. బట్ ఓవరాల్గా ఇది వచ్చింది కాబట్టి ఫ్లో, ఆ పాయింట్ వచ్చింది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో తొందరగా ఆ రీల్స్ కూడా వచ్చేస్తాయి. ఇవాళ కలెక్షన్స్ అయితే కనుక చూసేద్దాము. తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారని అనుకుంటానండి. ఫస్ట్ డ్రెస్ అనమాట. ఇదేంటంటే వెల్వెట్ ఫ్యాబ్రిక్ విత్ మనకి ఫ్యాబ్రిక్ షిమ్మర్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అండి, ఆ కాంబినేషన్లో వచ్చింది. 2-pieceలో అయితే కనుక వచ్చిందనమాట ఈ సెట్ వచ్చేసి మనకి. ఇదైతే కనుక చాలా బ్రైట్ డార్క్ కలర్లో చక్కగా లాంగ్ గౌన్ కుర్తీ అండ్ దుపట్టాతో వచ్చిన ప్యాటర్న్. ఇక్కడ కూడా మనకైతే కనుక ఇట్లాగా చక్కగా వర్క్ అనేది వస్తుంది. డిజైన్ వచ్చేసి ఇది మొత్తం కూడా జరీ ఎంబ్రాయిడరీ వర్క్ అండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే బాడీ పార్ట్ అంటే ఈ పార్ట్ వరకు మనకైతే కనుక ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు విత్ లైనింగ్. అండ్ ఇవాళ నేను షేర్ చేసేవన్నీ కూడా మీకు ఎల్ సైజే ఉంటాయి. అండ్ ఇదైతే కనుక ఫ్లేర్ డిజైన్ కాంబినేషన్ అంతా కూడా విత్ లైనింగ్తో కనిపిస్తుంది క్లియర్గా. అండ్ ఇదైతే కనుక ప్రీమియం క్వాలిటీ మనకైతే లైనింగ్ అనేది పాలిస్టర్ లైనింగ్ యూజ్ చేశారనమాట. సో ఓవరాల్గా కుర్తీ డిజైన్ డీటెయిలింగ్ ఇది. దీనికి వచ్చినటువంటి దుపట్టా కూడా సేమ్ ఈ షిమరీ ఫ్యాబ్రిక్ ఏదైతే వచ్చిందో గోల్డ్ జరీ కాంబినేషన్లోనే మొత్తం అంతా కూడా మనకి డిజైన్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. సో ఇదైతే కనుక చక్కగా దీనికే మనకి గోల్డ్ జరీ వర్క్ అయితే కనుక చేసి పెట్టేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ బూటీ వచ్చేసి 2-pieceలో అయితే కనుక వచ్చినటువంటి న్యూ అప్డేట్ మనకి ఇది ఫ్లిప్కార్ట్లో. మన సెకండ్ డ్రెస్ అండి. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. లైక్ కొంచెం ట్రెడిషనల్ టచ్ అండ్ నారాయణపేట లుక్ ఉండేటటువంటి డ్రెస్సెస్ కావాలంటే కనుక కుర్తీ విత్ దుపట్టాలో ఈ పర్టికులర్ కాంబినేషన్ కూడా చాలా కొత్తగా వచ్చాయి. జనరల్గా ఇవి ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకోవాలంటే మనకి చాలా అవుతాయి. బట్ స్టిచ్చింగ్ కాస్ట్లో అయితే కనుక రెడీ టు వేర్ కాన్సెప్ట్ అండ్ ఆల్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్లో మనకి ఇది అవైలబుల్గా ఫ్లిప్కార్ట్లో అయితే కనుక దొరుకుతున్నాయండి. వన్ సైడ్ కూడా చక్కగా అయితే కనుక పెద్ద బార్డర్ కాన్సెప్ట్తో చక్కగా అయితే కనుక దుపట్టా అనేది కంప్లీట్ వీవింగ్లో అయితే కనుక వస్తుందండి. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మనకైతే కనుక కాటన్ సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ ఉంది. సో లో మెయింటెనెన్స్లో హ్యాపీగా అయితే కనుక మనం వేసేసుకోవచ్చు అండి. ఇది దుపట్టా డీటెయిలింగ్. అండ్ ఇప్పుడు మనం అయితే కనుక కుర్తీని కూడా ఒకసారి చూసుకుందాము ఎలా వచ్చిందనేసి. అండ్ ఇదైతే కనుక కుర్తీ అనమాట. అండ్ ఇదైతే
ఎల్ సైజ్ పైన తీసుకున్నాను. లిటిల్ బిట్ బుట్టా స్లీవ్స్ అయితే చాలా చిన్న కుచ్చు, ఒక 3-4 కుచ్చులు అయితే ఉన్నాయి. ఇలా అయితే కనుక టాప్ డీటెయిలింగ్ విత్ లైనింగ్తో అయితే కనుక చాలా చక్కగా వచ్చింది. ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలి అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. ఫ్యాబ్రిక్ క్వాలిటీ, డిజైన్, ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా ఉంది. లైక్ మనం మెజర్ ఇచ్చి స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎట్లా ఉంటాయో సేమ్ ఉంటాయి. అప్కమింగ్లో మీరు తప్పకుండా ఇది షార్ట్ వీడియో అయితే కనుక చూస్తారండి. మీరు మన పేజ్ ఫాలో అవుతూ ఉండండి. సో డెఫినెట్గా ముందు ముందు కూడా వీడియోస్ అనేది రాబోతాయి కాబట్టి సో వాటిలో మీరైతే కనుక తప్పకుండా చూసేస్తారు. నెక్స్ట్ అయితే కనుక మరొక డ్రెస్ తీసుకున్నానండి. ఈ డ్రెస్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే కనుక మెరూన్ కలర్ లైక్ కలర్ కాంబినేషన్ పైన తీసుకున్నటువంటి సెట్ డీటెయిలింగ్ 2 పీస్ సెట్. హై నెక్ ఉంటుందండి, కాలర్ నెక్ ప్యాటర్న్. అండ్ ఇదైతే కనుక మనకి స్లీవ్స్ కూడా లాంగ్ వస్తాయి, కాస్త స్టైలిష్గా ఉంటుంది. రేయాన్ ఫ్యాబ్రిక్ వచ్చి అయితే కనుక ఫ్యాబ్రిక్ ఇది వితౌట్ లైనింగ్ పైన అయితే కనుక వచ్చింది. కలర్ కాంబినేషన్ మస్తు ఉందండి, స్టైల్గా వేసుకోవచ్చు. ఇదైతే కనుక హ్యాండ్ దగ్గర కూడా మనకి ఇట్లాగా బటన్స్ లాంటివి ఇచ్చారు. మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మీరు లాంగ్ స్లీవ్స్ లాగా కూడా వేసేసుకోవచ్చు. ఇది ఒక స్టైలిష్గా లైక్ ఇప్పుడు వచ్చేటటువంటి ట్రెండింగ్ని బట్టి అయితే కనుక వచ్చింది. ఇది కొంచెం లాంగ్ కుర్తీ అనమాట. దీనికి వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకైతే కనుక బాటమ్ అనేది తీసుకున్నారు. ఈ విధంగా ఎలాస్టిక్ ఫిట్టెడ్తోనైతే కనుక వచ్చింది. అలాగే దీనికి రైట్ సైడ్లో పాకెట్ కూడా వచ్చింది. సైడ్ కట్ టాప్ అండి, లైనింగ్స్ అయితే లేవు, ఇంటర్లాక్ అయితే కనుక వచ్చేసాయి. వన్ సైడ్ పాకెట్తోని మనకి దీనికి వచ్చినటువంటి పలాజో ప్యాటర్న్ రేయాన్ ఫ్యాబ్రిక్ పైన. సో ఒకవేళ మీకు ఇలా నచ్చుతాయి మీ టేస్ట్ వైజ్గా అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోవచ్చు. 2 పీస్లో అయితే కనుక వచ్చినటువంటి ఇదొక లేటెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు మనకి ఫ్లిప్కార్ట్లో. సైజెస్ ఉన్నాయండి, హ్యాపీగా తీసేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఈ నారాయణపేట్ రిలేటెడ్ల అదే ప్యాటర్న్లోని ఇది కూడా అయితే కనుక చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి మరొక లాంగ్ గౌన్ అండి. ఓన్లీ ఒకటే గౌన్ ఒక్కటే, దీనికి దుపట్టాస్ అవి ఏమి లేవు, బాటమ్స్ కూడా లేవు. సో లాంగ్ ప్యాటర్న్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి మరొక ట్రెడిషనల్ న్యూ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. స్లీవ్స్ అయితే కనుక బుట్టా స్లీవ్స్లోని ఈ విధంగా పెట్టారండి. ఇది కూడా సిల్క్ మిక్స్డే ఉంటుంది ఫ్యాబ్రిక్. ఇలా మనకైతే కనుక బెలూన్ స్లీవ్స్ లాగా మ్యాక్సిమం మనకి కుచ్చు అంతా పెట్టి కూడా మనం కుట్టించుకుంటూ ఉంటాం కదా, అలాగే అయితే కనుక దీన్ని ఇచ్చేసారండి. సో ఇదైతే కనుక రౌండ్ నెక్ పట్టు బార్డర్తో అయితే కనుక విత్ పోత్లీ బటన్స్తోని మనకి ఇలా వస్తుంది. సిల్క్ మిక్స్ పైనే మనకి ఆ బార్డర్ కాన్సెప్ట్ అంతా వచ్చింది. అండ్ లైనింగ్ వచ్చేసి ఓన్లీ బాడీ పార్ట్ వరకే వచ్చిందండి. లైనింగ్ అయితే కనుక ఇటు సైడ్ లోపల రాలేదు. నాకు లైటింగ్కి కనపడుతుంది లోపల నుంచి ట్రాన్స్పరెంట్గా, అంటే లైనింగ్ ఉందా లేదా అనేది అలా చెప్పాను. అంటే ఫ్యాబ్రిక్ పల్స్గా ఉందని కాదు, షాడోకి కనిపించింది అని. ఓకేనా. సో నెక్స్ట్ అయితే కనుక ఇలా బ్యాక్ కూడా రౌండ్ నెక్ ప్యాటర్న్తో ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇది బ్యాక్, ఇదైతే కనుక ఫ్రంట్. ఒకవేళ బడ్జెట్ రేంజ్లో స్టిచ్చింగ్ కాస్ట్లోనే గౌన్ కోసం కనుక ప్లాన్ చేసుకుంటే కనుక ఇది ఒక్కసారి చూడండి అండి. సో ఇదైతే సిల్క్ మిక్స్డ్, నాట్ ప్యూర్ కాటన్ అండి. మిక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం నిలబడుతుంది మనకి. అంటే మరి ఇప్పుడు కాటన్ అనుకోండి బాగా మెత్తగా ఉంటే ఏమవుతుంది, గంజి లేకపోతే ఐరన్ రెండు ఉంటేనే కొంచెం ఆ స్టిఫ్నెస్ అందం అనేది ఉంటాయి కదా, లేకపోతే మొత్తం ముడతలే ఉంటాయి, తెలిసిపోతుంది, బాగుండదు మనకి లుక్ ప్రజెంటేషన్ అనేది. ఇట్లాంటివి అయితే కొంచెం లో మెయింటెనెన్స్ మీద లేకపోయినా కానీ బాగానే ఉంటాయి, అంత క్రషీగా అయిపోవు కదా అండి ప్యూర్ కాటన్ లాగా అలా. ఇది మన వీడియో. సో నచ్చిందని అనుకుంటున్నాను. నా డ్రెస్ కూడా అయితే కనుక లింక్ నేను ఆల్రెడీ ఇచ్చాను ఇంతకుముందు వీడియోలో. సో ఇప్పుడు కూడా అయితే కనుక ఇచ్చేస్తాను మన డిస్క్రిప్షన్లో, వీటితో పాటుగా చెక్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్. ఇంకేమైనా డౌట్ ఉందా నాకు కామెంట్లో అడగొచ్చు. అండ్ అప్కమింగ్ నేను చేసే వీడియోస్లలో ఒకవేళ మీరు ఏదైనా ఫ్లిప్కార్ట్ నుంచి కంటెంట్ చూడాలి అని అనుకుంటే అలా కూడా మీరు కామెంట్ చేయొచ్చు. నేను ప్రతి కామెంట్ని కూడా చూస్తున్నాను, మీరు కూడా చూస్తున్నారు. సో దీనివల్ల నేను మీకు దగ్గరగా, మీరు నాకు దగ్గరగా ఉన్న ఫీలింగ్ నాకైతే కనుక చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో చూస్తున్నాను రెగ్యులర్గా నాకు పెట్టేది ఎవరు పెడుతున్నారు ఏంటి అనేది కూడా. సో అది నాకు ఇంకా హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ మంత్ కూడా గివ్ అవే. సో 1st తారీఖు అయితే కనుక ఈ ఏదైతే మార్చ్ విన్నర్స్ ఉంటారో వాళ్ళని అనౌన్స్ చేసేసి కొత్తగా ఫ్రెష్గా మళ్ళీ గివ్ అవే అనేది మరొక న్యూ అంటే లైక్ గిఫ్ట్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట. బాయ్ బాయ్.